గుడి ఖాళీగా ఉందమ్మా. దర్శనానికి ఏ గుడికి వెళ్ళి దర్శనం టికెట్లు తీయక్కలేదండి. ఇలా చాలా దరిద్రం, చాలా దుర్మార్గం. దర్శనం టికెట్లు పెడతారు. ఎక్కడమ్మా అమ్మా ఉచిత దర్శనం అమ్మా రండి. దర్శనం టికెట్లు ఎందుకమ్మా? దర్శనం టికెట్లు పెట్టవలసిన పని ఏంటి అసలు? మీరు గుడి ఖాళీగా ఉందమ్మా, ఉచిత దర్శనం కదా తల్లి. హలో, ఈ దేవాదాయ శాఖ మనలో మనకి చీలికలు పెట్టి డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళు అని చెప్పి లైన్లు పెట్టి విడగొడుతున్నారు. ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా సరే దర్శనం టికెట్లు తీయద్దు. దేవాదాయ శాఖ రద్దు చేయాలి. టికెట్ దర్శనం రద్దు చేయాలి. ఆల్రెడీ ముందు వచ్చిన భక్తులు అందరితో కూడా సంతకాలు పెట్టించి ఈవో గారికి ఇవ్వడం జరిగిందండి. అని ఎలా అడ్డు పెట్టారండి? వాటికి ఎలా పెట్టి సదరా టికెట్ దర్శనాలకు వెళ్ళండి, ఉచిత దర్శనం చేసుకోండి అందరూ రండమ్మా. టికెట్ దర్శనం రద్దు చేయాలని మీ అభిప్రాయాల మీద అందరూ కూడా సంతకాలు సేకరణ చేయాలని చెప్పేసి దీనికి అడ్డంగా పెట్టారు. దీనికి ఎలా అడ్డం పెట్టారటమ్మా? ఉచిత దర్శనం ఎలా తీర్చారు? ఇలా అడ్డంగా పెట్టారు ఉచిత దర్శనం దానికి. అంటే దానికి అలా వెళ్ళిపోయిన పర్లేదు, ఇలా తిట్టుకుని వెళ్ళాలా? గుర్తులాడుకుంటున్నారండి. ఎవరు గుర్తు? జనవరి గుర్తులాడుకోనాకే, జనవరి ఇష్టశాతం పెట్టినాకే. జనవరి బాబు కేకలేయడం వచ్చి అడుగుతున్నాను. ఖాళీగా ఉంది కదా, అలా అడ్డు పెట్టి ఎలా ఎందుకు పెట్టారు? అలా తిరిగి వెళ్ళాలా అమ్మా? అందరూ ఫ్రీ దర్శనం చేయాలండి అమ్మా. ఫ్రీ ఖాళీగా ఉంది, గుడి ఖాళీగా ఉంది. దర్శనానికి ఎక్కడ కూడా టికెట్లు తీయద్దు. దర్శనాలు బంద్ చేయాలి. ఎలా వెళ్ళండి? ఎలా వెళ్ళంటే ఎలా వెళ్ళండి అందరూ? దర్శనానికి ఎవరు టికెట్లు తీయకండి అమ్మా. దర్శనానికి టికెట్లు ఏ అవసరం? ఏ గుడికి వెళ్ళినా సరే ఈ మన గుడి, ఇది దేవాలయాలు మన సొత్తు. దేవాలయాలు దేవాదాయ కట్టినవి కాదు. ఎండోమెంట్ కట్టింది అనుకుంటున్నారా? మన పూర్వీకులు కట్టినవి, గవర్నమెంట్ కట్టినవి కాదు. టికెట్ దర్శనాలు అమ్మా ఇదిగో మీరు ఎలా అడ్డుగా పెట్టడం వల్ల ఇప్పుడు అలాగే వెళ్తున్నారు. వాళ్ళు అప్పుడు టికెట్ దర్శనాలు అమ్మా. టికెట్ దర్శనం చేసుకోండి, ఫ్రీ దర్శనం చేసుకోండి. దారి టికెట్ దర్శనంకి వెళ్ళకండి ఎవరున్నాయి చెప్తున్నాడు కదమ్మా. మీకు గొంతు అరుచుకుని మరీ చెప్తున్నాడు. గుడి ఖాళీగా ఉంది, అందరూ ఫ్రీగా వెళ్ళండి అమ్మా. ఫ్రీ దర్శనం చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా సరే డబ్బుతో మీరు టికెట్ దర్శనం చేసుకోండి. గుడి మన దేవుడిని మనం దండం పెట్టుకోవాలి. టికెట్ డబ్బు పెట్టుకొని కూడా ఏంటమ్మా దరిద్రం? ఒక్క నిమిషం కూడా మనం దండం పెట్టుకోం. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి తక్షణమే ఈ ఎండోమెంట్. లేకపోతే మా దేవాలయాలు మాకు అప్ చెప్పండి, మేము చూసుకుంటాం. టికెట్ దర్శనం లేకుండా కూడా మేము గుడిని రన్ చేసుకుంటాం. ఎవరో టికెట్లు గుడికి ఎక్కడ కూడా ఏ దర్శనానికి ఎక్కడ కూడా టికెట్లు తీయకండి. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే. ఈ గుడికి భూమి ఉందమ్మా, మన పూర్వీకులకు ఇచ్చిన భూమి ఉంది. కొబ్బరికాయల దగ్గర లక్షలు వస్తుంది ఆదాయం. కొబ్బరికాయలు కూడా దోచుకుంటున్నారు. వచ్చిన భక్తుల దగ్గర కూడా ఇంకా టికెట్ల దర్శనాల ద్వారా డబ్బులు దోచుకోవాలి. మనం ఏమండి మీరు ఎవరైనా దండం పెట్టుకోడానికి ఒక నిమిషంలో పెట్టుకుంటారా? దానికి మన దర్శనం చేసుకోవడానికి టికెట్లు పెట్టి కొనుక్కొని వెళ్ళాలి. మన దేవుడిని మనం కొనుక్కోవాలి దండం పెట్టుకోవడానికి. ఎంత అన్యాయం అండి. గుడి ఖాళీగా ఉంది, అందరూ ఫ్రీ దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ వచ్చిందండి. ఇది దేవాదాయ శాఖ 4 సంవత్సరాల క్రితం ఎవరు ఉండేవారు టికెట్ల దర్శనాలు పెట్టారు. అందరూ ఫ్రీ దర్శనం వెళ్ళారండి. తెలియక అందరూ కూడా ఏమంటే ఇలాగే ఫ్రీ దర్శనం అడ్డుగా పెట్టారు. చూసారా చూడండి ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. ఖాళీగా ఉండే ఈ టికెట్ల దర్శనానికి ఎలా పెట్టారు? ఫ్రీ ఉచిత దర్శనం మీరెవరయ్యా ఉచిత దర్శనం పెట్టినాక? అసలు దర్శనం టికెట్ వలసి మీకు ఏ హక్కు ఉంది దేవాదాయ శాఖకి? ఇటన్నీ అందరూ ఎలా వచ్చండి అమ్మా? ఎలా వచ్చండి? ఈ దేవాదాయ శాఖ టికెట్ దర్శనం రద్దు చేయాలని మీ అభిప్రాయంలో సంతకాలు పెట్టేస్తున్నామా? సంతకాలు పెట్టండి పెట్టమ్మా. సంతకం పెట్టండి. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. మన గుళ్ళు మనం రక్షించుకోవాలి, మన గుళ్ళు మనం కాపాడుకోవాలి. భవిష్యత్తులో మన గుడి కూడా రానివ్వరు. ఇలాగే గుడికి రాని వాళ్ళు చాలా మంది టికెట్ దర్శనాల లైన్లో నిలవల్ల గుళ్ళకి రాలిపోతున్నారు. చాలా మంది విదేశీ మతాల్లో పోతున్నారమ్మా. ఇది ఉచిత దర్శనం. మా గుడి ఖాళీగా ఉంది, దర్శనం టికెట్లు లీకండి గురు. ఎలా వచ్చండి? దర్శనం టికెట్లు ఏంటండి దరిద్రం? మన గుడికి ఇదేమన్యాయం, ఇంత ఘోరం, ఇంత అన్యాయమా? దేవాదాయ శాఖ తక్షణం రద్దు చేయాలి. టికెట్ దర్శనాలు అన్నారు బ్యాన్ చేయండి. సంతకాలు పెట్టండి. ఆ గుళ్ళకి వెళ్ళాక మీ టికెట్ టికెట్ దర్శనాలకి టికెట్ దర్శనాలు రద్దు చేయాలని అందరూ కూడా సంతకాలు పెట్టండమ్మా. మన అభిప్రాయంలో కూడా ఈ ముందు బోర్డులు తీయించాలా అంటే ఎలా వెళ్ళండి తల్లి. చూడండి అడ్డంగా ఎలా పెట్టారు సార్. ఇలాగ మామ ఇలాగే తల్లి ఆ డబ్బులు ఎట్టు కొనుక్కుని వెళ్ళి ఇలాగే విభజిస్తున్నారమ్మా. మనలో మనకి డబ్బున్నవాడు పేదోడు అని చెప్పి దర్శనాలు పెట్టి
డబ్బు ఉన్న వాళ్ళేమో లైన్లో ఇలాగ మాకు వచ్చి చూడండి, ఇది ఉచిత దర్శనం దీనికి అడ్డంగా పెట్టారు, ఖాళీగా ఉండి ఇలా తీయమ్మా, ఇది ఇలాగ వెళ్తారు, ఖాళీగా ఉంది కదా, అలా తిప్పి చుట్టూ తిప్పి జనం నిన్నప్పుడు పెడితే కానీ ఇలానమ్మా. ఇదంతా ఫ్రీ దర్శనం, ఉచిత దర్శనం. గుడి ఖాళీగా ఉండి ఎవరు దర్శనం టికెట్లు దిగండి, గుడి ఖాళీగా ఉండాలి. నా మాట ఆలకించండి అమ్మా, మీరు గొంతు చించి పెడుతున్నాను. గుడి ఖాళీగా ఉన్నప్పుడు దర్శనం టికెట్ దిగకూడదు, ఏ గుడికన్నా ఖాళీగా ఉంది దర్శనం టికెట్ ఇదమ్మా. ఇటు దర్శనానికి టికెట్ డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, మన దేవుడు మనం కొనుక్కోనమ్మా, దర్శనం చేసుకొని దండం పెట్టుకోనాకే దర్శించుకోనాక టికెట్లు డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, దేవుడు కూడా కోపం వస్తుంది, అవునా కదా. ఇలా బలిసిపోయారో అందుకని నన్ను కొనుక్కోనాక నన్ను దర్శించుకోని టికెట్లు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు అని మన దగ్గర దేవుడు కోపం వస్తే ఏం జరుగుతుంది? దర్శనానికి ఎవరో కూడా దయచేసి ఎవరు టికెట్ తీయద్దు, గుడి ఖాళీగా ఉంది, అందరూ ఫ్రీ దర్శనం ఉచిత దర్శనం చేసుకోండి. ధర్మ దర్శనం అంటారండి దీన్ని, ఇలా స్టైలిష్గా ఇప్పుడు పేరు మార్చారు, ఉచిత దర్శనం అని చెప్పి. దీన్ని ధర్మ దర్శనం సర్వదర్శనం అంటారు. ఆగమ శాస్త్రాన్ని విరుద్ధం టికెట్ల దర్శనం పెట్టమన్నది. ఇలా గుడికి కూడా రావడం మానేస్తారండి ఈ రోజు. జనాలు లైన్లోనే కొత్తగా వచ్చి డబ్బులు నెల బంగారం కూడా చూసుకుంటారు దేవాదాయ శాఖ. గుడి దర్శనం ఏ గుడి దగ్గర కూడా దర్శనం టికెట్ అనేది పెట్టకూడదు, లేకపోతే మా గుడి మాకు అప్పు చెప్పారు దేవాదాయ శాఖ. రోడ్డు మీద బండి 10 రూపాయలు టికెట్ ఇచ్చాడు. ఇదిగో జయ శ్రీరామ్. ఈరోజు మన దేవస్థానం మీద చాలా అన్యాయమైన దుర్మార్గమైన ఎక్కడ కూడా దర్శనం టికెట్లు అంటూ లేవు. పూర్వకాలం మన పెద్దలు వేల ఎకరాలు రాస్తారు ఈ గుడిని అన్నది. ఈ దేవాలయాల మీద మన మీద ఇవొక్క ఎన్ని మెయింటెనెన్స్ కూడా తీసుకుంటూ ఆ దేవాలయాలు రాసిన భూములన్నీ కూడా వాళ్ళ స్వాధీనంలో తీసుకుంటారు. ఇవన్నీ కూడా మనకు రావాలంటే ఎవరు కూడా టికెట్లు తీసుకోకుండా ఉచిత దర్శనం చేసుకోండి, మన స్వామివారి దగ్గర అంతే తప్ప చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఉచిత దర్శనం చేసుకోండి, స్వామివారికి కృపకు పాత్ర అవ్వండి. టికెట్లు మాత్రం ఎవరు గుడి ఖాళీగా ఉంది కదా, డబ్బులు మన దేవుడు మనం కొనుక్కోవడం లేట్ అయిపోతే ఆలోచించవచ్చు. ఈ రూట్ లో ఉంటే అందరూ ఇంటికి లేట్ అవుద్ది. మీరు ఎలా చేయడం వల్లే టికెట్కి గుడికి టికెట్ తీసుకోవాలని ఆలోచన ఉండిపోయారు. వెనకాల నుంచి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారండి, ఇందు శంకరామ విజయవాడ జరిగింది కదా, వచ్చారండి మీరు ఎవరో దర్శనానికి ఇటు రండి, గుడి అంతా ఖాళీగా ఉంది, దర్శనానికి ఎవరు టికెట్ తీసుకోకండి. ఎవరంతా ఇవ్వదని ఇక్కడ ఏమని చెప్తే గురుగారు వేయొద్దని చెప్పాడు. గోదావరి గారు ఎవరు చెప్తారు ఇక్కడ ఎక్కడ ఏ గుళ్ళు వేస్తున్నారు? అది గీత వేస్తారు, ఎక్కడ వేస్తున్నారు? ఎక్కడ వేస్తున్నారా? అలా గీత పొలములు ఊరి వేస్తున్నారు. మా భగవాన్ చెప్తుంది ఎక్కడ నుంచి చెప్పండి. ఫ్రీ దర్శనం ఏంటండి, ధర్మ దర్శనం ఇలా అడ్డుగా పెట్టారు. ఎలా వచ్చండి ఫ్రీ అమ్మ టికెట్, దర్శనం టికెట్ అవసరం లేదండి. రండి దర్శనానికి ఏ గుడికి వెళ్ళినా దర్శనం టికెట్లు తీయద్దండి, టికెట్ దర్శనాలు రద్దు చేద్దాం. మన గుళ్ళు మీద మనం ఈరోజు తిరగబడపోతే రేపు పొద్దున మన గుళ్ళు కూడా మనం చూడక్కలే. ఇలా వెళ్ళండమ్మా, ఫ్రీ దర్శనం చేసుకోండి. ధర్మ దర్శనం అంటారు దాన్నే, ధర్మ దర్శనం చేసుకుంటే నా దైవ అనుగ్రహం మనకు కలుగుతుంది. ఏ గుడికి వెళ్ళినా సరే దర్శనం టికెట్లు తీయద్దు. జై శ్రీరామ్ అండి. ఇది చెదలాడ తిరుపతి గ్రామం, శృంగార వల్లభ స్వామి ఆలయం, కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం. ఆల్రెడీ గత వారం 18వ తారీఖు శనివారం వచ్చాను టికెట్ దర్శనాలు రద్దు చేయమని భక్తులందరితో సంతకాలు పెట్టించానండి. టికెట్ దర్శనాలకు వ్యతిరేకంగా పెట్టి ఈవో గారికి ఇచ్చాను. మీరు వివరం నాకు తెలియజేయండి, మీరు టికెట్లు పెట్టవలసిన అవసరం ఏంటి అసలు? మేమందరూ భక్తులందరూ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం, టికెట్ దర్శనాలు రద్దు చేయండి అని చెప్పేసి ఈవో గారికి ముందు అని విజ్ఞప్తి లెటర్ ఇచ్చాను. అయితే మీకు ఎందుకు దర్శనాలు టికెట్ పెడతారు? ఎలా వచ్చండమ్మా, ఎలా వచ్చండి? ఫ్రీ దర్శనం ధర్మ దర్శనం చేసుకోండి. ఎందుకు మీరు టికెట్ల దర్శనం పెడతారు? టికెట్లు అవసరం ఏంటి? మీకు ఏ రూల్ ఉంది అసలనే అని కూడా ఆయన చెప్తే ఆయన గుడికి వచ్చి మీకు సమాధానం మీకు చెప్తానండి, మీకు ఫోన్ చేస్తానన్నారు. ఎటువంటి వివరణ అయితే మాత్రం ఇవ్వలేదు. అదే ఇక్కడ దేవాదాయ శాఖ తంతు అయితే ఎలా ఉంది. ఈ దేవాలయానికి
టికెట్ బట్ పక్కన పెడితే వచ్చిన ఆదాయం కూడా పక్కదారు ఏమన్నా ఎలా ఇది అడ్డుగా పెట్టాడు అమ్మా ఎలా రండమ్మా కానీ ఫ్రీ దర్శనం రండి అమ్మా డబ్బులు కట్టాలట్టు ఫ్రీ దర్శనం చేసుకోండి తల్లి ఇలా మనల్ని విభజిస్తున్నారు ఈరోజు డబ్బులు లేని వాళ్ళందరూ కూడా వాళ్ళు విదేశీ మతాల్లో పోయి హిందువులకి హిందూ ధర్మానికి వ్యతిరేక శక్తులుగా తయారవుతారు మనమే తయారు చేస్తున్నాం తెలుసా హిందువులు కాని వాడు ప్రతి ఒక్కరూ కూడా వాడు హిందూ వ్యతిరేక అవుతున్నాడు దేశం వ్యతిరేక అవుతున్నాడు దేశ ద్రోహి అవుతున్నాడు హిందూ కారణం ప్రతి ఒక్కరు అలా తయారు చేస్తారు మనమే తయారు చేస్తున్నాం టికెట్ దర్శనం చేసుకోవడం వల్లే మీకు అరిసి గొంతు పెట్టి అరుతున్నాం గుడి ఖాళీగా ఉంది టికెట్ దర్శనం చేయడానికి ఇచ్చమ్మా ఇటు ఫ్రీ దర్శనం అయితే మా దారి అంటే ఇదే ఇది ఫ్రీ దర్శనం ఇది రండి ఫ్రీ దర్శనం చేసుకోండి అందరూనే చూడండి దారికి ధర్మ దర్శనం వెళ్ళి దారి చూడండి ఎలా కట్టారు చూడండి ఎంత దుర్మార్గం ఈ దేవాదాయ శాఖ ఎంత అన్యాయమా ఎంత ఘోరమా ఎంత మోసమా భక్తుల దగ్గర ఎలా దోచుకుంటున్నారు చూడండి డబ్బులు దర్శనం టికెట్లు పెట్టి డబ్బులు దగ్గర చూడండి అడ్డంగా పెట్టి అంటే డబ్బులు కట్టిన అలా పోతారు అనమాట డబ్బులు ఉన్న వాళ్ళ మనుషులు వీళ్ళకి ఈ రోజున ఎంతో మంది గుడికి రాలేక ఇబ్బందులు పడి ఇళ్ళ నుండి చాలా ఇబ్బందులు పడుతున్నారండి కొబ్బరికాయలు కొనాలా ఇటు పూలే కొనాలా ఏంటండి దుర్మార్గం అన్యాయం ఏంటండి చూడండి ఎలా అడ్డు కట్టారా రమ్మనండి అయ్యా ఎలా ఇవ్వనే రమ్మని బాబు సెక్యూరిటీ చాలా దారుణం చాలా అన్యాయం అందరూ ఉచిత దర్శనం చేసుకోండి అమ్మా ఎవరో దర్శనం టికెట్లు ఎక్కడో దర్శనం టికెట్లు ముందు అర్జెంట్గా దేవాదాయ శాఖ రద్దు చేయాలి రండమ్మా ఇది మీరు మీకు తెలియక వెళ్ళిపోతున్నారు తల్లి ఇలాగా ఎలా వెళ్ళండి తల్లి ఉచిత దర్శనం చేసుకోండి మూడు ఖాళీగా ఉంది ఉచిత దర్శనం చేసుకోండి టికెట్ అవసరం లేదండి మీకు అలా అడ్డంగా పెట్టారు టికెట్ పెట్టిన ఓట్లు పీకేయాలండి ముందు మన ఆ స్థాయికి రావాలి మా గుడి దగ్గర మీరు టికెట్లు ఎందుకు పెట్టాలి దేని పెట్టాలి సంతకాలు పెట్టండి అమ్మా టికెట్ దర్శనాలకు వ్యతిరేకంగా మేము అందరూ టికెట్ దర్శనాలకు వ్యతిరేకము టికెట్ దర్శనం మా గుడి దగ్గర పెట్టద్దు అని చెప్పి సంతకాలు పెట్టి ఇలాగమ్మా డబ్బులు కట్టద్దండి వాళ్ళ పెడితే మన లైన్లోకి వెళ్తారు డబ్బులు ఎత్తి బాబు అలాగే మనలో చీలికలు తీసుకొచ్చి విడదీస్తున్నారు డబ్బు అని పెట్టి మనల్ని విభజిస్తున్నారు మీకు తెలియట్లేదు ఫ్రీ దర్శనం ఉంటే వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతారు వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు దారిలో ఎటువంటి కూడా ఆటంకాలు జరగవు ఏ గుడి దగ్గరికి వెళ్ళి మీకు దర్శనానికి నేను చెప్తాను దయచేసి చెప్తాను దర్శనానికి టికెట్ దిగినమ్మా మీరు కాలు పట్టుకోమంటే పట్టుకున్నాను ఉచిత దర్శనం ఖాళీగా ఉండాలి వెళ్ళండి తల్లి దర్శనానికి మన దేవుడు మనకు దండం పెట్టుకునే డబ్బులు ఎందుకమ్మా మీకు చెప్పినా సరే మీ వల్ల కేవలం మీ వల్లే ఈ రోజున చాలా మంది ఇతర మతాల్లో పోతున్నారు వాళ్ళందరూ హిందుత్వానికి దేశ వ్యతిరేకంగా తయారవుతున్నారు దేవాలయానికి భూమి ఉంది కొబ్బరికాయల నుంచి ఆదాయం వస్తుంది కానీ కొబ్బరికాయలు ఆదాయం పట్టుకుపోతున్నారు అన్ని రకాలుగా ఆదాయం వస్తున్నా సరే భక్తుల దగ్గర నుంచి కూడా ఇంకా టికెట్ దర్శనాలు పెట్టి దోచుకుంటుంది ఈ దేవాదాయ శాఖ చాలా దుర్మార్గం చాలా అన్యాయం దేవాదాయ శాఖ రద్దు చేయాలి టికెట్ దర్శనాలు రద్దు చేయాలి టికెట్ దర్శనాలు రద్దు చేయాలి టికెట్ దర్శనాలు రద్దు చేయాలి టికెట్ దర్శనాలు రద్దు చేయాలి మా దేవాలయాల్లో టికెట్ దర్శనాలు రద్దు చేయాలి ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి లేదా మా గుళ్ళు మాకు అప్ చెప్పండి మీరు టికెట్ దర్శనం లేకుండా మా గుళ్ళు మేము మెయింటైన్ చేసుకుంటాం దేవాదాయ శాఖ ఈ గుడికి ఎంత ఆదాయం ఉందో కూడా చెప్పరండి ఎంత భూమి ఉందో కూడా చెప్పరు ఉన్న భూమి అంతా అన్యాకరంతం అయిపోతుంది ఎంత దారుణం ఎంత అన్యాయం చూడండి ఇది పెద్దాపురం మండలం అండి కాకినాడ జిల్లా శృంగార వల్లభస్వామి ఆలయం అండి టికెట్ దర్శనాలకు గుడిలో డబ్బులు అయిపోయింది చేయండి గుడి ఖాళీ ఫ్రీ దర్శనం చేసుకోండి ధర్మదర్శనం చేసుకోండి టికెట్ దర్శనం చేసుకోకూడదమ్మా మన దేవుణ్ణి మనం దండం పెట్టుకోవడానికి టికెట్ పెట్టి కొనుక్కోవాలి ఎక్కడ ఉందో ఈ అన్యాయం మనం అలా తయారు చేసిందమ్మా ఈ దేవాదాయ శాఖ మరి అదే కదమ్మా కొన్ని రోజులకి ఇద్దమ్మా ఇటు టికెట్ దర్శనం తక్షణమే రద్దు చేయాలి లేకపోతే మా దేవాలయాలు మాకు అప్ చెప్పాలి దేవాదాయ శాఖ ఎట్టి పరిస్థితుల్లో కూడా మా దేవాలయం టికెట్ దర్శనం పెట్టద్దు దానికి అట్టగా ఎంత దుర్మార్గం చూడండి
టికెట్ దర్శనాలకు వ్యతిరేకంగా అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేసి టికెట్ దర్శనం రద్దు చేయాలని చెప్పేసి మేము దానికి సంతకాలు పెడతామా పెట్టండి అందరూ. టికెట్ దర్శనం టికెట్ అవసరం లేదు, ఫ్రీగా వెళ్ళాలి. ఫ్రీ దర్శనం ఖాళీగా ఉంది, వెళ్ళండి మళ్ళీ. జై శ్రీరామ్ అండి. ఇది పెద్దాపురం మండలం కాకినాడ జిల్లా శృంగార వల్లభస్వామి ఆలయం అండి. ఇది ఒక 4 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందండి. ఈ ఆలయం 9000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం అండి. ఎలా అయితే ఇక్కడ గ్రామస్తులు 9000 సంవత్సరాలు కలిగిన ఆలయం శృంగార వల్లభస్వామి అందరికీ ప్రజలందరికీ కూడా నడిచి వస్తే నీ కోరికలు తీరుతాయని చెప్పేసి మజ్జిగలు పెట్టి ప్రసాదాలు పెట్టి పులిహారలు పెట్టి ఎంతో అభివృద్ధి చేస్తే ఈ దేవాదాయ శాఖ టికెట్లు పెట్టి జనాలని సమానత్వం లేకుండా 50 రూపాయలని 20 రూపాయలని పెట్టి విభజిస్తుందండి. సమానత్వం లేకుండా డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళు అని చెప్పేసి ఈ రోజున ఏంటంటే డబ్బులు గుడికి కూడా లైన్లో డబ్బులున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలా కొంతమంది గుడి వెనకాల నుంచి వెళ్ళిపోతున్నారు. లైన్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి గుడికి నడిచి వస్తున్నారు. వీళ్ళందరూ కూడా లైన్లోనే చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఫస్ట్ ఎయిడ్ అయినా కూడా ఎవరు కూడా హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ కూడా ఏమీ లేదు. కనీసం మంచినీళ్ళు కూడా ఉండలేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే టికెట్ దర్శనాలు పెట్టడం వల్ల ఈ మధ్యన తొక్కిసలాటం జరుగుతున్నాయి. ఏమంటే స్ట్రక్ అయిపోతున్నారు. చూడండి, ఉచిత దర్శనానికి చూడండి ఎలా బ్రేక్ చేసి ఇలా అడ్డుగా పెట్టారు. దానికేమో డబ్బులు అన్న దానికల్లా ఫ్రీగా వదిలేదు. అందుకని చెప్పేసి భక్తులందరితో కూడా టికెట్ దర్శనాలకు వ్యతిరేకం మేము టికెట్ దర్శనాలు రద్దు చేయాలి, లేదా దేవాదాయ శాఖ మాకు అప్పచెప్పండి, మా గుళ్ళు మాకు ఇచ్చేయండి, మేము టికెట్ దర్శనాలు లేకుండా మా గుళ్ళు మేము మెయింటైన్ చేసుకుంటాం అని చెప్తున్న దేవాదాయ శాఖ రద్దు చేసి ఈ దేవాలయానికి ఎంత తక్కువ చూసుకున్న సంవత్సరానికి 20 నుండి 25 లక్షల రూపాయలు కొబ్బరికాయల ద్వారా ఆదాయం వస్తుంది. కానీ కొబ్బరికాయల ఆదాయం ఏమైపోతుందో తెలియదు, ఎవరికి సమాధానం చెప్పట్లేదు. అదేవిధంగా ఈ దేవాలయానికి భూమి ఉంది, పట్టిక బెల్లం వస్తుంది, పట్టిక బెల్లం ఏమైపోతుందో తెలియదు. ఈ విధంగా భక్తుల దగ్గర నుంచి ఆగమ శాస్త్రం విరుద్ధం. భక్తుల దగ్గర నుంచి కూడా డబ్బులు దోచుకొని టికెట్ రూపంలో డబ్బులు దోచుకుంటారు. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం, చాలా హేయమైన చర్య. ఎందుకంటే టికెట్ దర్శనానికి కూడా భక్తుల దగ్గర టికెట్లు దోచుకుంటారంటే ఈ దేవాదాయ శాఖ ఎంత దుర్మార్గం చేస్తుందో, ఎంత అన్యాయం చేస్తుందో ఒకసారి అందరూ కూడా హిందువులందరూ ఆలోచన చేయాలి. భవిష్యత్తులో మన గుళ్ళు కూడా ఎవరు రానివ్వరండి. గుళ్ళకి రాని వాళ్ళందరూ కూడా చాలా మంది లైన్లో నిలబడి ఎందుకురా గుడికి అని చెప్పి గుడి మానేస్తున్నారు. అయితే గత వారం 18వ తారీఖున శనివారం కూడా యువ గారికి ముందు అర్జెంటుగా తక్షణమే టికెట్ దర్శనాలు బంద్ చేయాలి, లేదా మా దేవాలయం మాకు చెప్పండి, మేము టికెట్ దర్శనం లేకుండా మేము మా గ్రామస్తులు కూడా గుడి మెయింటైన్ చేసుకుంటారని చెప్పేసి లెటర్ ఇవ్వడం జరిగింది. మీకు వారం రోజులు చెప్తానన్నారు, కానీ ఏ సమాధానం కూడా చెప్పలేదు యువ గారు. అసలు మీరు దేనికి ఎందుకు పెడుతున్నారు టికెట్లు పెట్టవలసిన అవసరం అంటే మీకు ఏముంది? అఫీషియల్గా కూడా మీకు అసలు ఏ రైట్ ఉందో కూడా మాకు చూపించండి. మా హిందువులందరూ కూడా వ్యతిరేకంగా టికెట్ దర్శనాలకు వ్యతిరేకం అని చెప్పి సంతకాలు పెట్టించాం. మా హిందువులు వ్యతిరేకంగా మీరు చెప్పింది మీకు వ్యతిరేకంగా చేయకూడదు. మీరు ఎందుకు చేస్తున్నారు ఇలాగా? మీరు తక్షణమే బంద్ చేయండి టికెట్ దర్శనాలు, లేదా మా గుళ్ళు మాకు చెప్పండి అని చెప్పి కూడా డిమాండ్ చేసి గట్టిగా చెప్పడం జరిగిందండి యువ గారికి. వారం అయింది, ముందు శనివారం వచ్చాం, మరి శనివారం వచ్చాం, ఎటువంటి స్పందన అయితే మాకు లేదు. కాబట్టి ఫ్రీ దర్శనం తల్లి కాబట్టి అందరూ కూడా దర్శనానికి ఎటువంటి టికెట్లు మనకి గుడి దగ్గర అవసరం లేదు. ధర్మ దర్శనం అండి. మన గుడి అన్నది మన హిందువుల సొత్తు అండి. ఇది దేవాదాయ శాఖ సొత్తు కాదండి. దేవాదాయ శాఖ కట్టింది కాదు, అదే గవర్నమెంట్ కట్టింది కూడా కాదు. ఇది మధ్యలో చీమల పుట్టల్లోకి పాములు వస్తాయి, అలా మధ్యలో వచ్చారు. కాబట్టి మీరు చేస్తే అందంగా దేవాలయాలు నడిపించండి, లేదా మా గుళ్ళు మాకు వదిలేసి వెళ్ళిపోండి, మా గుళ్ళు మాకు ఇచ్చేసి వెళ్ళిపోండి, మేము చూసుకుంటాం. టికెట్ దర్శనాలు లేకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము నడిపించుకుంటాం. మీరు దర్శనాలు టికెట్ పెడితే మాత్రం ఊరుకోం. ఎంత పోరాటానికి కానీ ఎంత దిగుతాం, ఎన్ని రోజులన్నా పోరాటం చేస్తాం. దర్శనం టికెట్ రద్దు చేయబోతే తక్షణమే. అలా విధంగా గుడి దగ్గర ఎంత ఆదాయం వస్తుంది బోర్డు ఉండాలి, ఎన్ని ఎకరాల భూమి ఉంది, స్థల పురాణం ప్రతిదీ బోర్డు ఉండాలి. ఈ గుడికి ఎంత ఆదాయం ఉన్నది లేదు. అదేవిధంగా పార్కింగ్కి విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారు. ఎందుకు ఎవరిదే పెట్టారు కూడా చాలా మంది బాధపడుతున్నారు, వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ అభివృద్ధిని అంటున్నారు. దేవుడి గుడి డబ్బులు కనీసం ఒక లెక్క ఉండదు, ఒక పత్రం ఉండదు, ఎవరికి సమాధానం కూడా చెప్పరు. దేవుడికి ఆదాయం ఉంది అని భక్తుల దగ్గర డబ్బులు టికెట్లు వసూలు చేయాల్సిన పని ఏంటి? ఇలా రండి అంతలే అందరూ కూడా ఫ్రీ దర్శనం చేసుకోండి. చాలా దుర్మార్గం, చాలా హేయమని చేయమని భక్తుల దగ్గర దర్శనాన్ని టికెట్లు దోచుకుంటుందంటే ఈ దేవాదాయ శాఖ ఒక మనలో చీలకలు తీసుకొచ్చి హిందువుల్లో డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళు ఇలాగ విడగొడుతుందండి. విడగొట్టి మన గొడవలు తీసుకొస్తుంది. చూడండి, డబ్బులు ఉన్న వాళ్ళు గర్భగుడి దగ్గరికి వెళ్తున్నారు లోపలికి, మిగతా వాళ్ళు ధర్మ దర్శనం చేసుకుని వెనకాల ఉంటున్నారు. దానివల్ల డిసప్పాయింట్ బాధపడుతున్నారు. డబ్బులు ఉన్న లైన్లో గుడికి దేవుడికి అడ్డంగా ముందు ఉంటున్నారు, వెనకాల ఉన్న వాళ్ళు కనపడతలేదు. దేవుడి దగ్గర అందరూ కూడా సమానమే. దేవుడి దగ్గర డబ్బు ఉన్నవాడు పేదవాడు ముందుకు వెళ్ళిపోయి వెనక ఇటు ఖాళీ ఉచిత దర్శనం, ఎక్కడికెళ్ళినా ఉచిత దర్శనం వెళ్ళాలి. అలా కాకుండా డబ్బులు తీసుకున్న వాళ్ళు దేవుడు దగ్గరికి పంపుతున్నారు, వెనకాల ఉన్న వాళ్ళకి దేవుడు కనిపించలేదు. ఇదేం అన్యాయం అండి, ఇదేం మోసం. ఇదేనా దేవాదాయ శాఖ? ఇలా జనాలు ఎడగొట్టమనా? ఈ దేవాదాయ శాఖ ఒక ఉగ్రవాద సంస్థల కన్నా దారుణమైన సంస్థలు.
ఈ దేవాదాయ శాఖ. ఎందుకంటే ఉగ్రవాదులు ఇంకా తెలియకుండా అటాక్ చేస్తారు. ఇక్కడ తెలిసి కూడా హిందువుల్ని మన చీలికలు తీసుకొచ్చి గొడవలు పెట్టి స్ట్రక్ అయిపోతున్నారండి. ఈ దేవాదాయ శాఖ వల్ల జనాలు ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోవడం వల్ల తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఆల్రెడీ తిరుపతిలో తెలుసు కదా, తిరుపతిలో 6 మంది చనిపోయారు. ఎందుకు? ఎప్పుడైతే ఫ్రీ దర్శనం ఉందో ఎవరు జనం అక్కడ వచ్చి వాళ్ళు వెళ్ళిపోతే జనాలు ఎప్పుడు నిలబడరండి, ఫ్లోటింగ్ ఉండదు. వీళ్ళు స్ట్రక్ చేస్తున్నారు కావాలని. ఎందుకు? ఇక్కడ ఇంకోటి ఏంటంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ముందు పంపుతున్నారు. డబ్బులు ఇవ్వలేని లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా గంటలు వెయిట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో నడిచి వస్తున్నారు. వాళ్ళు షుగర్లో బీపీలు వచ్చి ఎంతో మంది పడిపోతున్నారు. కనీసం ఎవరికైనా ఏమైనా జరిగితే కనీసం ఒక డాక్టర్ కూడా ఎవరు ఉండలేదు. అంత దారుణం జరుగుతుందండి. రండి సార్, మాట్లాడండి. అమ్మా ఫ్రీ దర్శనం తీసుకుని దర్శనం. జై భవానీ, జై భవానీ. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, దర్శనంకి వెళ్ళిపోతున్నావు అని మనకు భగవంతుడు మన సమాధానం చెప్తాడు. ఇప్పుడు కూడా దేవుడి దగ్గర అందరూ సమానంగా డబ్బు ఉన్నవాడు పేదవాడు ఉండకూడదు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. జై భవానీ, జై భవానీ. భక్తులకి అందరూ కూడా విజ్ఞప్తి, ఈ రోజున మన హిందూ సమాజం పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. ఇదంతా కూడా ప్రభుత్వాలు వారి సొంత స్వభావం గురించి మన హిందువులందరినీ కూడా ఒక మూఢనమ్మకం మీద తోసేసి వాళ్ళందరూ కూడా మన మీద ఆధారపడి ఇతర మతాలు అభివృద్ధి కొరకే మన మతానికి ఎందుకు చెబుతున్నారు. ప్రతి రాజకీయ నాయకులు కూడా ముస్లింల్లో 50 రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి. వారి శాఖ గురించి చెప్పరు, ఓన్లీ ముస్లిం అంటారు. మన హిందువులు అన్ని కులాలు విడదీసి మనల్ని ఐక్యత లేకుండా విరోధంగా చేసి గొడవలు పెట్టి వాళ్ళు ఐక్యతగా ఉంటారు. మన హిందువులు కూడా ఇప్పుడు స్లోగన్ మార్చాలి. కులాలు కాదు మనం మాట్లాడేది, హిందూ ఐక్యత. మనకి చూడండి, అక్కడ కుంభమేళ అవుతుంది, ఎక్కడ ఒక తోపులాట కానీ ఒకటి ఏటీ లేదు. కానీ ఈ రోజున ఈ దేవాలయాల దగ్గర అందరినీ ఆపి లైన్ ఒకేసారి వదిలి అక్కడ దోపిడీ పెట్టి దోచుకునే విధానంగా తయారు చేస్తున్నారు ఈ దేవస్థానాలు. అసలు ఎండోమెంట్ రద్దు చేయాలా? మిగతా హిందువులు కానీ క్రిస్టియన్ కానీ ముస్లింలు కానీ అందరికీ డబ్బు విధానం లేదు. చర్చికి వెళ్తే వాళ్ళు సొంతంగా డబ్బులు వేసుకోవాలా? ముస్లిం మసీదులు వేసుకుంటారు. హిందువులు వేసుకునే డబ్బు ఒక ఎండోమెంట్ విధానంలో 1900 స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఈ హిందువులు ఎడదీయాలని చెప్పి మిగతా ముస్లింలందరూ కూడా కలిసి అప్పుడున్న నాయకత్వం ఏదైతే ఉందో నెహ్రూ గారి టైంలో హిందువులు ఐక్యతగా ఉంటే మనం ఎడదీయలేమని చెప్పి మనం ఆ రోజున అలవాటు చేసింది. ఈ రోజు వరకు 70 సంవత్సరాలు కూడా ఇది సాగుతుంది. కావున హిందువులు మారాలి, మార్పు రావాలి అని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ, అందరూ కూడా ఎవరు ఏ కార్యక్రమానికల్లా ఏ గుడికల్లా తోసుకోవద్దు. అసలు టికెట్ విధానం రద్దు చేయాలా? టికెట్ విధానం రద్దు చేసి ఎలాగైతే మసీదులో చర్చిలో ఫ్రీగా వెళ్తున్నారో మనం కూడా అలా ఫ్రీగా వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన టీవీ సోదరులకి ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా నేను మనవి చేసుకునేది ఏంటంటే ఐక్యతగా ఉండాలి, హిందూ ఐక్యత వర్ధాలి. ఎవరు ఏ కులం మీద అడిగితే మాది హిందూ అని చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఇక్కడ దర్శనాలకి వ్యతిరేకంగా జనాలు భక్తుల అభిప్రాయాలతో అందరికీ కూడా సంతకం పెట్టి ఈవో గారికి విజ్ఞప్తిగా ఆయన వినతి పత్రం ఇవ్వడం గత వారం కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా టికెట్ దర్శనాలకు వ్యతిరేకంగా భక్తులతోనే ఈ టికెట్ దర్శనాలకు వ్యతిరేకము అని చెప్పి అందరితో సంతకాలు సేకరించి ఈవో గారికి ఇవ్వడం జరుగుతుంది. గత వారం కూడా వచ్చిన భక్తులు అందరితో కూడా టికెట్ దర్శనాలకు వ్యతిరేకంగా అందరితో సంతకాలు పెట్టి ఈవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే దాని మీద ఏంటి మేము ఏం నిర్ణయం తీసుకుంటామని ఈవో గారు చెప్తున్నారు, గుడికి కూడా చెప్పలేదు. అయితే టికెట్ దర్శనాలు అయితే మాత్రం మా గుడి దగ్గర రద్దు చేయాలి, లేదా మా గుడి మాకు చెప్పండి. టికెట్ దర్శనం లేకుండా మేము నడిపించుకోగలం, మా గ్రామస్తులు నడిపించుకోగలరు. లేదా ఏంటి హిందూ సంఘాలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ లాంటి పెద్ద విశ్వ హిందూ పరిషత్ పెద్ద సంస్థలు ఉన్నాయి. మీకు చేత కాకపోతే టికెట్ దర్శనం లేకపోతే చేత కాకపోతే అనుకోండి మాకు చెప్పండి. టికెట్ దేవుడి దగ్గర అందరూ సమానమే, అంతేగాని డబ్బులు ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి డబ్బులు ఉన్న వెనకాల చేసుకుని డిసప్పాయింట్ చేసి చాలా దుర్మార్గం. దేవాదాయి చేసి ఇటువంటి పనులు, ఇటువంటి నీచమైన సంస్కృతి ఆపుకోవాలి. ఇప్పటికైనా సరే దేవుడి దగ్గర అందరూ సమానమే. దయచేసి ప్రతి ఒక్కరు కూడా టికెట్ దర్శనం అనేది ఎవరు వెళ్ళద్దు, ఫ్రీ దర్శనం చేసుకోండి. ఏ గుడికైనా సరే ధర్మ దర్శనం చేసుకోండి.
ఇది దేవాదాయ సొత్తు కాదు, దేవాలయాలు మన హిందువుల సొత్తు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇది చీమల పొట్టల్లోకి పాములు చేరినట్టు ఈ దేవాదాయ శాఖ మన గుడిని ఆక్రమించుకుంది. ఆగమ శాస్త్రానికి విరుద్ధం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉచిత దర్శనం చేసుకోండి అమ్మ. ధర్మ దర్శనం ఏ గుడి దగ్గరికి వెళ్ళినా టికెట్ దర్శనం రద్దు చేయాలని మీ అభిప్రాయంలో సంతకాలు పెట్టడం జరుగుతుందమ్మా. రండి ఫ్రీ దర్శనం చేసుకోండి, గుడి కానీ ఉందమ్మా. టికెట్ దర్శనం చేసుకోకూడదమ్మా. ఇదిగో ఉచిత దర్శనం మనకి బోర్డు కూడా అక్కడ ఎక్కడ చూసారమ్మా. ఎంత అన్యాయం చూడండి. 50 రూపాయలు టికెట్, 20 రూపాయలు టికెట్ అని ఉచిత దర్శనం అక్కడ ఇచ్చాడు బోర్డు. తెలియకూడదు, జనాలు తెలియకూడదు కదా, డబ్బులు పడతారు కదా. ఎంత అన్యాయం చూడండి. ఎలా మోసం చేస్తున్నారు భక్తుల్ని దేవాదాయ శాఖ. మనల్ని చీలికను తీసుకొచ్చి మనల్ని ఎరగొట్టి ఎంత అన్యాయం, ఎంత దారుణం చూడండి. ఈ 2 బోట్లు ఎట్టాడు ఇక్కడ ఎవరికి తెలియదు. చూడండి ఉచిత దర్శనం అక్కడ ఎట్టారు చూడండి. ఎంత అన్యాయం దూరంగా పెట్టి, ఎంత మోసం చూడండి, ఎంత దుర్మార్గం, ఇంత అన్యాయమా అమ్మా. ఫ్రీ దర్శనం ఖాళీ ఉంది వెళ్ళాలంటే ఏమ్మా. ధర్మ దర్శనం చేసుకోండి తల్లి అందరూ కూడా. చూడండి ఎంత దూరంగా. ఉచిత దర్శనం ఎవరు కనపడకూడదు. అంటే కనపడితే ఇలా వెళ్ళిపోతారు, తెలియపోతే డబ్బులు ఎట్టుకుని వెళ్తారు చచ్చినట్టు అని చెప్పి 2 ఎదరెట్టి హిందూ ఎంత దారుణంగా ఎంత హింసిస్తుందో చూడండి ఈ దేవాదాయ శాఖ. ఎంత అన్యాయం, ఎంత మోసం చూడండి. ఎంత మోసమా. హిందువుల జేబులు కూడా కొట్టేసి మెల్ల వచ్చి బంగారం కూడా లాగేసుకోండి అమ్మ. ఫ్రీ దర్శనం చేసుకోండి అమ్మ. టికెట్ దర్శనం రద్దు కావాలని చెప్పేసి మేము అందరూ కూడా అక్కడ పోరాటం చేస్తున్నాం. ఏ గుడి దగ్గర కూడా దర్శనం టికెట్ ఉండకూడదు ఈ దేవాదాయ శాఖ. లేదా మా గుళ్ళు మాకు అప్పచెప్పాలి తక్షణమే. సంతకం పెట్టండి అమ్మ, సంతకం పెట్టండి తల్లి. చూడండి ఆ 250 అంటే అక్కడ పెట్టారు. ఉచిత దర్శనం 1,00,000 పెట్టారు. అంటే ఎవరు కనపడకూడదు. అంటే డబ్బులు అట్టుకుని కొనుక్కుని వెళ్ళిపోయా. ఎంత అన్యాయం చూడండి, ఎంత దారుణం. ఎంతకన్నా అన్యాయం, ఎంతకన్నా మోసం ఏమైనా ఉందా? హిందువులు చూడండి వచ్చిన భక్తులు ఎంత దారుణంగా ఎలా మోసం చేస్తున్నారు. గుడి దగ్గరికి వస్తే టికెట్ దర్శనానికి టికెట్ అంటే దరిద్రం కాకపోతే ఇదేం అన్యాయం అండి. ఇక్కడ ఎంతకన్నా అన్యాయం ఎక్కడ ఉందా వ్యవస్థలోని? ఎక్కడ ఉందా ఇంతకన్నా అన్యాయం? మన గుడి దగ్గర మన దర్శనం టికెట్ డబ్బులు తీసుకునేవాడమ్మా ముందు వెళ్తాడు. డబ్బులు తీసుకునేవాడమ్మా వెనకాల ఉంటే దేవుడు కూడా కనపడతలేదు. డిసప్పాయింట్ అవుతున్నారా? మనలో చీలికలు తీసుకొచ్చి ఐక్యత లేకుండా డబ్బు ఉన్న వాళ్ళు పేదవాళ్ళని సమానత్వం లేకుండా ఎరగొడుతుంది ఈ దేవాదాయ శాఖ. తక్షణమే ఈ దేవాదాయ శాఖ రద్దు చేయాలి. లేకపోతే టికెట్ దర్శనం రద్దు చేయకపోతే మా గుడి మాకు అప్పచెప్పాలి మా గ్రామస్తులకి. అమ్మ అందరూ ఫ్రీ దర్శనం చేసుకోండి తల్లి, ధర్మ దర్శనం చేసుకోండి. అట్లేమే ఎవరికి కట్టున్నాం మేము మా వల్ల ఎవరికి చెప్పండి చెప్పండి. మా వల్ల ఎవరికి ఇబ్బంది కాదు. ఇలా ఉండకూడదు. అన్యాయం జరుగుతుంది. సంతకాల సేకరణ చేస్తాం. సంతకాల సేకరణ చేస్తామండి. సంతకాల సేకరణ చేస్తాం మా గుళ్ళు. ఇప్పుడు సంతకాల సేకరణ చేస్తామండి మేము. అన్యాయం ఉన్నప్పుడు అనకూడదా? అన్యాయం అనకూడదా? చెప్పండి. భక్తులకి ఎవరు చెప్పించండి. ఇస్తామండి. అంటే ఇప్పుడు జనాలు పర్లేదు మేము వ్యతిరేకంగా దేవాదాయ శాఖ రద్దు చేయాలి. అభిప్రాయం తీసుకున్నాం. తిరుపతి అన్నవరం రద్దు చేస్తారండి. మేము ఉన్నక్కడ మేము చేసుకున్నాం. అంటే టికెట్ దర్శనం రద్దు చేయాలండి. టికెట్ దర్శనం రద్దు చేయాలి. కొబ్బరికాయల ఆదాయం ఏమైపోతుంది? కొబ్బరికాయల ఆదాయం ఎక్కడ పోతున్నాయి? కొబ్బరికాయలు ఎక్కడ పోతున్నాయి? కొబ్బరికాయలు ఎక్కడ పోతున్నాయి? సమాధానం చెప్పండి. రండి సమాధానం చెప్పండి. కొబ్బరికాయలు ఎక్కడ పోతున్నాయి? సమాధానం లేదు.
అందరూ చెప్పుకొని సమాధానం చెప్తారు సమాధానం అదే చెప్తారు. మా వల్ల ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేదు. మేము భక్తులకి అందంగా ధర్మ దర్శనం చేసుకుంటే గుడి ఖాళీగా ఉంది. అదే విధంగా టికెట్ దర్శనాలు రద్దు చేయాలని చెప్పి అభిప్రాయం, అంటే కావాలని గొడవలు సృష్టిస్తున్నారనమాట. అమ్మా అందరూ ధర్మ దర్శనం చేయకుండా అమ్మా ఒకసారి పక్కనండి అమ్మా ఏమంటే అమ్మా టికెట్ దర్శనాలకు వ్యతిరేకంగా మేము సంతకాల సేకరణ జరుగుతుంది. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి, దేవాదాయ శాఖ రద్దు చేయాలి. లేదా టికెట్ దర్శనాలు పెడితే ఈ గుళ్ళు మాకు మా గ్రామస్తులు మాకు అప్పు చెప్పేయాలి. టికెట్ దర్శనాలు పెడితే టికెట్ దర్శనాలు రద్దు చేయాలని సార్ ఏమండి మీరు కొబ్బరికాయలు ఏమైపోతున్నా అడుగుతున్నారు, సమాధానం లేదు. చేస్తారు కొబ్బరి పెట్టి ఎవరు ఏంటి లక్షల ఆదాయం వచ్చిందా ఏమండి? చాలా దుర్మార్గం. భక్తుల దగ్గర టికెట్ దర్శనం పెట్టడం చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. మా వల్ల ఇబ్బంది లేదు. మా వల్ల ఎవరు ఎటువంటి ఇబ్బంది లేదు. మా వాళ్ళు ఏ కాబట్టి నష్టం లేదు పబ్లిక్ కానీ కాదండి ఇంటికి వచ్చి ఎవరు మా వాళ్ళు ఇబ్బంది లేదు. స్వతంత్రం లేదా? మా హిందువులు మాకు మా ఫ్రీ దర్శనం చేసుకోండి. ఏ గుడికైనా టికెట్ దర్శనాలకు వ్యతిరేకంగా మేము సంతకాల సేకరణ జరుగుతుందండి. సంతకాలు పెట్టండి, టికెట్ దర్శనం రద్దు చేయాలి. హిందువులు సొత్తు ఇది. మనల్ని విభజించడం వల్ల కదా టికెట్ దర్శనం పెడుతున్నారు కదా. డబ్బున్నవాడు పేదోడని ఎడగొడుతున్నారా? అమ్మ టికెట్ దర్శనం రద్దు చేయాలని మేము సంతకాలు పెట్టించుకున్నాం. ప్రతి గుడి దగ్గర కూడా సంతకం పెట్టిన తల్లి టికెట్ దర్శనం రద్దు చేయాలి. టికెట్ దర్శనం రద్దు చేయాలని మేము సంతకాల సేకరణ తీసుకుంటాం. ఎవరికి ఇబ్బంది ఉంది? మా వాళ్ళు ఎవరికి ఇబ్బంది? పబ్లిక్ మేము ఇబ్బంది పెట్టామా? ఎలా వచ్చి సోదరా మనకి ఎలా వచ్చాడు చూడండి. ఉచిత దర్శనం ఎంత దుర్మార్గాలు. ఉచిత దర్శనం చూడండి బోర్డు అక్కడ పెట్టారు. 50 రూపాయల టికెట్ 20 రూపాయల టికెట్ బోర్డుకి పెట్టారు. అంటే ఉచిత దర్శనం కనపడకూడదు. ఎవరు తప్పు? ఇక్కడ తప్పు కళ్ళ ముందు చూపించాను నేను. చూడండి అది కనపడకూడదు. మరి అక్కడ ఎందుకు పెట్టారు? మరి ఉచిత దర్శనం మరి అక్కడ ఎందుకు పెట్టారు? దానికి సమాధానం చెప్పాలి కదా. అని దర్శనం టికెట్ పెట్టడం ఏంటండి? ఇంత దారుణం ఏంటని ఇదేం నీచమైన సంస్కృతి అండి. సిగ్గు సేర ఉండాలి కదా దేవాదాయ శాఖకి. దర్శనం టికెట్లు పెట్టడం ఏంటి? మేము ఎవరికి మధ్యలో లైన్ కట్టేమని మా వాళ్ళు ఇబ్బంది లేదు. మేము ఎంతసేపు ఇక్కడ ఉంటాం, కూర్చుంటాం. ఏమన్నా ఎన్ని రోజులు చేస్తాం మా పోరాటం ఆగదు. టికెట్ దర్శనం రద్దు చేయాలి మా పోరాటం ఆగదు. నాతో పాయింట్ చెప్పిన దర్శనం గురించి కాదు కానీ పార్కింగ్ ఇవ్వమని చెప్పొచ్చు. పార్కింగ్ ఎవరన్నా సేఫ్టీ ఉన్నాడా? పార్కింగ్ ఎందుకు కట్టాలి అది చెప్పొచ్చు. పెట్టారు పార్కింగ్ పోతే ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ ఉన్నాడా? పార్కింగ్ ఎవరు పెట్టారు? పంచాయతీలు పెట్టారు. పంచాయతీలు ఎందుకు ఎలా ఉన్నారు తెలియదు కానీ దేవాదాయ మాకు సంబంధం లేదండి. పార్కింగ్ దేవాదాయ పెట్టారు. పంచాయతీ పంచాయతీలు ఎందుకుంది? పక్కొచ్చండి నేను ఆల్రెడీ అడిగానండి. చాలా తప్పు. టికెట్ దర్శనాలు పెట్టడం అన్నది గుడి దగ్గర చాలా హేయమైన చర్య, చాలా నీచమైన చర్య. ఇది దేవాదాయ శాఖ అనేది ఉగ్రవాద సంస్థల కన్నా దారుణంగా ఉంది. మనలో మన చీలికలు తీసుకొచ్చి చేసుకోండి. కనీసం మంచినీళ్ళు ఉండవు, కనీసం పిల్లలకి ఏముండవు. దేవాదాయ శాఖ వ్యతిరేకంగా టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. జై శ్రీరామ్ సోదరా. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి తక్షణమే. ఇలా ఒక గొడవ ఏదో అలజడి సృష్టించేస్తే వాళ్ళ మీద కేకలేస్తే మేము వెళ్ళిపోతాం సెక్యూరిటీ మీద అని చెప్పేసి. అబ్బో ఇవన్నీ మేము పడిపోయాం. ఎన్నో మేము అన్ని ప్రాణాలు తెగించా ఉన్నాం. ఆల్రెడీ మేము చచ్చిపోయాం. మీకు తెలియదేమో ఆ విషయం. మమ్మల్ని బెదిరించేనకి అవి చేయడానికి మేము ఎంత పోరాటం కూడా దిగుతాం. అమ్మా ఫ్రీ దర్శనం తెలియదు. అమ్మా టికెట్ ఫ్రీ దర్శనం చేసుకోండి. ధర్మ దర్శనం ఉన్న ఫ్రీ దర్శనం చాలా అన్యాయం. టికెట్ దర్శనాలు పెట్టడం ఏంటమ్మా? సమానత్వం లేకుండా దేవుడి దగ్గర అందరూ సమానమే.
దేవుడి దగ్గర అందరూ సమానమే తల్లి. టికెట్ దర్శనాలకు వ్యతిరేకంగా సంతకాలు అమ్మా. అవగాహన లేదండి. టికెట్ దేవుడి గుడికి వస్తే టికెట్లు తీసేయలేమో అన్న దృష్టిలో మరి అందరూనే ఇదేట్రా మన గుడి దగ్గర మన టికెట్లు తీయడం ఏంటన్న ఆలోచన ఉండాలి కదా, ఉండాలి లేదా? చెప్పరా సరే మనకి చీలికలు తీసుకొచ్చి ఇడగొట్టేస్తున్నారు. అలాగా డబ్బున్నవాడు పేదవాడు అని లేకుండా దేవుడి దగ్గర అందరూ సమానమే. టికెట్ దర్శనానికి వ్యతిరేకంగా రద్దు చేయాలని చెప్పేసి సంతకాల సేకరణ జరుగుతుందండి ఇక్కడ. ఫ్రీ దర్శనం చేసుకోండి తల్లి. రండి సార్. సార్ మీ పేరండి? పాండు రంగారావు గారు. టికెట్ దర్శనాలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించి ఈవో గారికి మా టికెట్ దర్శనాలు రద్దు చేయండి అని చెప్పేసి మేము వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి గుడి దగ్గర కానీ ఏ గుడి దగ్గర కూడా టికెట్ దర్శనం ఉండకూడదని మేము పోరాటం చేస్తున్నామండి. చూడండి ఫ్రీ దర్శనం ధర్మదర్శనం ఆపేస్తాం. ఎంత అన్యాయం ఉండే అన్యాయం చూడండి. ధర్మదర్శనంకి వెళ్ళండి. అమ్మ వెనకెందుకు వస్తారమ్మా? ఫ్రీ దర్శనం అక్కడ ఆఫ్ చేశారు. ధర్మదర్శనం ఆపేస్తే అందరూ వెనక్కి వచ్చేస్తారని చూడండి ఎంత అన్యాయం ఏంటండి. దేవుడిని చూడడానికి రాలా ఇబ్బంది పడిపోతున్నారు జనం. బాబా లీడర్ జరుగుతుందో లేదా అడిగి చూడు ఒకసారి. చూడకుంటే చెప్పకూడదు. మరి ఆఫీసర్ అంటున్నావు కదా. టికెట్ దర్శనం తక్షణం రద్దు చేయాలండి. దారుణం ఉందండి. జనాలు మనలో మనకి చీలికలు పెట్టి ఈ రోజున టికెట్ దర్శనాలు పెట్టి మనల్ని విభజిస్తుంది ఈ దేవాదాయ శాఖ. సమానత్వం లేకుండా డబ్బున్నవాడు పేదవాడు ఇలాగా సమానత్వం లేకుండా మనలో మనం చీలికలు తీసుకొచ్చి ఎడిస్తుంది ఈ దేవాదాయ శాఖ. అందుకని తక్షణం ఈ దేవాదాయ శాఖ రద్దు చేయాలి. ఈ టికెట్ దర్శనాలు ఇంకా రద్దు చేయాలి. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. ఖాళీ లేదు. అదే చూడండి ఫ్రీ దర్శనం ఖాళీ లేదు. టికెట్ తీసుకుని చూడండి మా కుటుంబం అసలు టికెట్లే లేదు. టికెట్ దర్శనాలు రద్దు చేయాలని మేము పోరాటం చేస్తున్నాం తల్లి. దానికి వ్యతిరేకంగా సంతకాలు పెట్టుబడులు పెట్టండి తల్లి. పెట్టుబడులు పెట్టండి అమ్మా. ఈ సంతకాల వ్యతిరేకంగా మన హిందువులందరూ టికెట్ దర్శనానికి వ్యతిరేకం మేము అంటే ఖచ్చితంగా దేవాదాయ శాఖ టికెట్ దర్శనం రద్దు చేయాలి. దేవుడి గుడి దగ్గర టికెట్ దర్శనం పెట్టకూడదు. అలా ఆపేశారు. ధర్మదర్శనం ఆపేశారు. కావాలని ఆపేశారు. వెంకటమ్మ చూడడానికి 50 రూపాయలు 20 రూపాయలు వేసుకోవాలి మనం. ఇంత అన్యాయమా? ఉందమ్మా. అంత ఉచిత దర్శనం ఉందమ్మా. ఉంది. ధర్మదర్శనం ఖాళీగా ఉంది. వెళ్ళండి తల్లి. వెళ్ళండమ్మా. ఎక్కడికి వెళ్ళినా సరే ధర్మదర్శనం చేసుకోవాలి. సర్వదర్శనం అన్న ధర్మదర్శనం ఉచిత దర్శనం ఒకటే. గుడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు దర్శనం టికెట్ తీయకూడదు. దేవాదాయ శాఖ పక్కదారి పెట్టేస్తుంది. అలాగే డబ్బున్న వాళ్ళు విభజిస్తుంది. అలాగే మనలో మనకి చీలికలు తీసుకొచ్చి మనస్పర్ధలు కలిగిస్తుంది. దేవుడు అందరూ సమానమే. ఫ్రీ దర్శనం అన్యాయం చూడండి. ఎంత గౌరవం. చివరికి బోర్డెట్టి కనపడకుండా ఎంత మోసం, ఎంత అన్యాయం చూడండి. జనాల దగ్గర డబ్బులు టికెట్ దర్శనాలు పెట్టి దేవాదాయ శాఖ ఎలా దోచుకోవడం చూడండి. ఎంత అన్యాయం. ఎంతకన్నా అన్యాయం ఎక్కడ ఉందా అమ్మ? ఫ్రీ దర్శనం తల్లి. ఏంటండి అన్యాయం అంటున్నారు? డబ్బులు దర్శనం అక్కడ పెట్టి విడగొట్టి టికెట్ దర్శనం ఉండకూడదు. ఎక్కడనే గుడి దగ్గర అందరూ సమానమే. టికెట్ తీసుకున్న వాళ్ళని
పంపించేస్తున్నారేమో, మిగతా వాళ్ళు పంపించట్లేదు. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి అని మేము పోరాటం జరుగుతుందని టికెట్ దర్శనాలు వ్యతిరేకంగా సంతకాలు పెట్టండి పెట్టుకోళ్ళు. గొంతు చించారుతున్నాను పక్క నుంచి గొంతు చించారుతున్నాను. ఏమన్నా ఉచిత దర్శనంకి వెళ్ళండి, ధర్మ దర్శనం టికెట్లు దర్శనంకి వెళ్ళండి మన గుడికి ఆయన అంత అలా అడుగుతున్నా సరే కానీ ఏం లేదు, పట్టింపు లేదు, అవసరం లేదు. మన హిందుత్వం నాశనం అయిపోయినా పర్లేదు, మన ధర్మం నాశనం అయిపోయి పర్లేదు, మన గుళ్ళు నాశనం చేసినా పర్లేదు. గుడికి వెళ్తే మన టికెట్ తీసుకోవడం ఏంటి, ఖాళీగా ఉంది కదా మన గుడి ధర్మ దర్శనంకి వెళ్ళాలి కదా అని ఆలోచన లేదు. అలా అడుగుతున్నా సరే టికెట్ లైన్లోకి వెళ్తున్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఫ్రీగా దర్శనం ఉచిత దర్శనం ఉంది, టికెట్ దర్శనం పెట్టి మనల్ని చీలికలు పెట్టి ఎడగొడుతున్నారు తల్లి. ఉచిత దర్శనం చేసుకోండి, మనమే డబ్బున్నప్పుడు పేదలు మన చీలికలు తీసుకొస్తున్నారమ్మా. ఎక్కడికి ఏ గుడికి వెళ్ళినా సరే ధర్మ దర్శనంకి వెళ్ళాలి. మొత్తానికి ఫ్రీ దర్శనం చెప్పి ఉచిత దర్శనం పెట్టారు బోర్డు. ఎంత అన్యాయం చూడండి. సోదరు ఎలా వచ్చండి, సోదరు ఎలా వచ్చి మధ్యలోకి వచ్చింది సోదరా, ఇలా మధ్యలోకి వచ్చండి. లైన్ కట్టు ఎలా వచ్చండి, ఎలా వచ్చండి. ఫ్రీ దర్శనం చేసుకోండి అమ్మా, ధర్మ దర్శనం చేసుకోండి. టికెట్ దర్శనం పెట్టి మనలో మన చిలుకలు తీసుకొచ్చి ఏంటమ్మా ఈ అన్యాయం. ఉచిత దర్శనం చేసుకోండి బాబు అని చెప్తున్నా సరే. ఫ్రీ దర్శనం చేసుకోండి అమ్మా. గుడికి వెళ్ళి దర్శనం టికెట్లు ఎందుకు? ఇప్పుడు మీరు దర్శనం టికెట్లు బంద్ చేయమన్నా కదా అంత మా పోరాటం అంతా. అమ్మ సంతకాలు పెట్టండి అమ్మా. అమ్మ వెళ్ళండి తల్లి, ఫ్రీ దర్శనం చేసుకోండి, అందరూ ధర్మ దర్శనం చేసుకోండి. ఏ గుడి దగ్గరికి వెళ్ళి టికెట్ దర్శనాలు రద్దు చేయాలి, దేవాదాయ శాఖ రద్దు చేయాలి, ప్రతి గుడి దగ్గర కూడా టికెట్ దర్శనం రద్దు చేయాలి. అమ్మ ఫ్రీ దర్శనం చూడండి, ఫ్రీ దర్శనం బోర్డులు అక్కడ ఎక్కడెట్టారు తెలియకుండా జనాలకి. ఎంత అన్యాయం చూడండి, ఎంత దారుణం, ఎంత నీచమే. సిగ్గు సేర ఉండాలి కదా గుళ్ళ దగ్గర టికెట్ దర్శనాలు పెట్టడానికి, సిగ్గు సేర ఉండాలి కదా. ఫ్రీ దర్శనం ఎక్కడ దూరంగా బోర్డు ఎట్లు పెట్టి ఆ బోర్డు మరి ఆ బోర్డు ఇక్కడ పెట్టాలి కదా. మరి ఆ రెండు బోర్డు ఇక్కడ పెట్టారు, మరి ఆ బోర్డు ఫ్రీ దర్శనం ఇక్కడ పెట్టాలి కదా బోర్డు. మరి ఎందుకు ఎట్టలేదు? ఎంత అన్యాయం చేస్తుంది చూడండి. దేవత భక్తుల దగ్గర వాళ్ళ యొక్క బలహీనతలను ఆసరా చేసుకుని డబ్బులు ఈ విధంగా టికెట్ రూపంలో దోచుకుంటుంది. ఏమంటే టికెట్ దర్శనం పెట్టింది గుళ్ళో ఏ గుళ్ళో కూడా ఉండిలో రూపాయి వేద్దు. టికెట్ దర్శనం పెట్టిన గుళ్ళో ఏ గుళ్ళోనూ కూడా ఉండిలో ఒక రూపాయికండి. ఫ్రీ దర్శనంకి వెళ్ళండి, సంతకం పెట్టండి. సంతకం పెట్టమ్మా. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. టికెట్ దర్శనాలు రద్దు చేయమ్మా. ఫ్రీ దర్శనం చేసుకోండి. ఏ గుడి దగ్గరికి వెళ్ళాలి ధర్మ దర్శనం చేసుకోవాలండి. ఇప్పుడు కూడా టికెట్ దర్శనం చేసుకోకూడదు. టికెట్ దర్శనం ఏంటండి, మన గుడి దగ్గర మన టికెట్ ఏంటి దరిద్రం కూడా. టికెట్ దరిద్రం ఏంటండి, గుడి దగ్గర నిమిషం కూడా దర్శనం చేసుకోరా. 30 సెకండ్స్ లోపే చూడండి. గుడి ఖాళీగా ఉంది, గుడి ఖాళీగా ఉండ కూడా చూడండి. ఉచిత లకరెట్టి బోర్డు ఎంత అన్యాయం, ఎంత దారుణం చూడండి, ఎంత మోసం చేస్తున్నారు. ముందు వారం ఇక్కడ లేడు, గుళ్ళో ఉన్నాడు. ముందు వారం ఇక్కడ లేడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ముందు వారం టికెట్ దర్శనాలు రద్దు చేయాలని చెప్పి మేము వచ్చాం. అందుకని చెప్పి 2వ వారం ఇక్కడికి వచ్చారు. పెట్టారు బాబు. కనీసం తాగిన మంచిగా ఉన్నాయా? ఉండవు. కానీ పిల్లలు ఏమన్నా ఉన్నాయా? ఏముండవు. మరి 2 బోర్డు ఇక్కడ పెట్టారు. ఉచిత దర్శనం బోర్డు ఇక్కడ పెట్టాలి కదా. దర్శనం టికెట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అమ్మ ఉచిత దర్శనం చేసుకోండి అందరూ కూడా. గుడి ఖాళీగా ఉంది. దర్శనానికి టికెట్ పెట్టిన గుళ్ళో ఏ గుళ్ళోనూ కూడా ఉండిలో రూపాయి డబ్బులు అవుతుంది. చూసారా ఇప్పటికీ ముందు వారం కనిపిస్తున్నా సంతకాలు పెట్టండమ్మా. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి, టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. టికెట్ దర్శనం ఉన్న గుళ్ళు దగ్గర ఏ గుడి దగ్గర కూడా ఉండిలో రూపాయికండి. టికెట్ దర్శనం పెట్టారు ఇంకా గుడి దగ్గర ఉండిలో డబ్బులు వేయకండి. లోపల షెడ్లు కట్టారు, దేనికి కట్టారు, అన్ని కూడా డొనేషన్గా కట్టారు. ప్రతిదీ కూడా భక్తులు డొనేషన్ ఇచ్చిన డబ్బులతోనే కట్టారు. దర్శనం చేసుకోండి. ఎక్కడికెళ్ళినా అందరూ సరదర్శనం తీసుకొచ్చి టికెట్ దర్శనం పెట్టి మనం ఎలా చేస్తుంది దేవాదాయ శాఖ. ఏమైందా?
దర్శనానికి ఎప్పుడు ఫ్రీ దర్శనం అమ్మా, అందరూ ఫ్రీ దర్శనం చేసుకోండి, ఉచిత దర్శనం అందరూ ఫ్రీ దర్శనం చేసుకోండి అమ్మా. దేవాదాయ శాఖ టికెట్ దర్శనం రద్దు చేయాలి మేము పోరాటం చేస్తున్నాం. దానికి వ్యతిరేకంగా మీ యొక్క సంతకాలు సేకరణ చేస్తున్నామ్మా. టికెట్ దర్శనాలు రద్దు చేయాలని మీ అభిప్రాయం ఏంటి? టికెట్ దర్శనాలకు మేము వ్యతిరేకము, మా హిందువులమే అని సంతకాలు పెట్టండమ్మా. టికెట్ దర్శనాలకు మేము వ్యతిరేకము ఈ లెటర్ మీరు అందరూ సంతకాలు పెడితే ఇది యువ గారికి ఇచ్చి అధికారికి ఇచ్చి మా టికెట్ దర్శనాలు రద్దు చేయండి. మా గుడి దగ్గర లేని పక్షంలో మా గుళ్ళు మాకు అప్పు చెప్పండి. టికెట్ దర్శనాలు లేకుండా కూడా మా గుడి మేము రన్ చేసుకుంటాం. మా గ్రామస్తులకు అప్పు చెప్పండి, మా గ్రామస్తులకు ఇచ్చేయండి. మీ టికెట్లు లేకుండా మీరు రన్ చేసుకుంటాం. మా గ్రామస్తులు మీరు చీమల పుట్టలో పాముల్లో వచ్చారు, మధ్యలో వచ్చారు. ఇది మా సొత్తు దేవాలయాలు, మా గుళ్ళు మేము మెయింటైన్ చేసుకోగలం. అవునా కదా? చేసుకోలేరా? చేసుకుంటాం. మీ చేసుకోలేరా? ఓల్డ్ ప్రసాదాలు పంచిపెట్టేవారు ఇక్కడ దేవాదాయ శాఖ టికెట్లు దర్శనం పెట్టముందు. అవునా కదా? ఓల్డ్ పులిహారాలు పంచిపెట్టేవారు. ఇప్పుడు ఎవరన్నా పంచిపెడతారా? టికెట్ల దర్శనాలు పెట్టిన దగ్గర నుంచి ఎంత అన్యాయమండి. మన గుళ్ళకి కొబ్బరికాయలకు వచ్చి ఆదాయం ఏమైపోతుంది? కొబ్బరికాయలు వచ్చింది పాట ఇంటి పెట్టలేదు కొబ్బరికాయని. దానికి సంవత్సరానికి 20 లక్షల పైన వస్తుంది, 20-25 లక్షల ఆదాయం వస్తుంది కొబ్బరికాయలు. గుడి దగ్గర టికెట్ల దర్శనం పెట్టడం ఏంటి? ఇలాగండి ఈ రోజున గుడి దగ్గర రాని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా ఇళ్ళకే ఉండిపోతున్నారు. టికెట్లు తీసుకోవాలా, కొబ్బరికాయలే కొనాలా, పార్కింగ్లే కట్టాలా అని పోనీ ఈ రోజు కట్టను పోతారు. గుడికి వస్తారు 200-300 అవుతున్నాయని గుడికి రావడం మానేస్తున్నారు చాలా మంది గుడికి రావాలి విదేశీ మతాల్లో పోతున్నారు, పాషాండ మతాల్లో. ఎంత దారుణంగా తయారైందని టికెట్ దర్శనం పెట్టి మనలో మనం చీలికి తీసుకొస్తున్నారు సమానత్వం లేకుండా చేసి. సమానత్వం అనేది ఎక్కడ ఏ గుడి దగ్గరికి వెళ్ళి సమానత్వం ఉండాలి. హిందువుల్లో మనకే డబ్బులు ఉన్న వాళ్ళని ఒక లైను, డబ్బులు లేని వాళ్ళని ఒక లైన్ పెట్టి మనలో మనం చీలికి తీసుకొచ్చి ఈ రోజున ఈ దేవాదాయ శాఖ హిందుత్వాన్ని ముక్కలు చేస్తుంది. సమానత్వాన్ని తీసి ఆదాయం వస్తుంది. కొబ్బరి చెక్కల ద్వారా 10 లక్షలు 20 లక్షల నుంచి వస్తుంది. కానీ కొబ్బరి చెక్కలు ఆదాయం తాట పెట్టలేదు. మరి కొబ్బరి చెక్కలు ఏమైపోతున్నాయి? దేవాలయానికి భూమి ఉంది, ఇంకా భక్తుల దగ్గర ఇంకా కూడా టికెట్లు డబ్బులు తీసుకోవాలా? దర్శనానికి ఆదాయం వస్తున్నా సరే అని దర్శనం టికెట్ పెట్ట ఆగమ శాస్త్రం విరుద్ధం టికెట్లు పెట్టడం అన్నది. దర్శనానికి టికెట్లు ఉన్న గుడి దగ్గర ఏ గుడి దగ్గర కూడా ఉండిలో రూపాయి వేద్దండి. చాలా దారుణం. దేవుడు చాలా నీచం, సిగ్గు శర ఉండాలనేది దేవాదాయ శాఖ. ఇది ఉగ్రవాద సంస్థల కన్నా దారుణమైన సంస్థ దేవాదాయ శాఖ. ఎందుకంటే వాళ్ళు చూడకుండా ఎక్కడున్న బాంబులు ఎత్తారు. వీళ్ళు చూసి కూడా హిందుత్వాన్ని, మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. డబ్బున్న వాళ్ళని, పేదవాళ్ళని దేవుళ్ళ దగ్గర సమానత్వం లేకుండా ఎరగొడుతుంది ఈ దేవాదాయ శాఖ. చాలా దారుణం. దేవాదాయ శాఖ తక్షణం రద్దు చేయాలి. మా టికెట్ దర్శనం రద్దు చేయాలి. ప్రతి గుడి దగ్గర కూడా ధర్మ దర్శనం ఉండాలి. టికెట్ దర్శనం ఉన్నది ఏ గుడి దగ్గర ఉండకూడదు. ఇది మా యొక్క డిమాండ్, మా పోరాటం. టికెట్ దర్శనం ఉన్నంతకాలం మా పోరాటం సరే కొనసాగుతూనే ఉంటుంది. అమ్మ టికెట్ దర్శనాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ జరుగుతుంది తల్లి. మీరు టికెట్ దర్శనాలకు మీ వ్యతిరేకమో అని సంతకాలు పెట్టి లోపలికి వెళ్ళండి తల్లి. ఏ గుడి దగ్గర కూడా టికెట్ దర్శనాలు ఉండకూడదు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. దేవాదాయ శాఖ రద్దు చేయాలి. టికెట్ దర్శనాలు పెడితే మా దేవాలయాలు మాకు అప్పు చెప్పండి. టికెట్ దర్శనాలు లేకుండా కూడా మా దేవాలయాలు రన్ చేసుకుంటారు మా గ్రామస్తులు. రన్ చేసుకోకపోతే హిందూ సంఘాలు రన్ చేస్తాయి, నడిపిస్తాయి. ఎన్నాళ్ళండి ఇలాగా? తప్పు కదా. ఎంత మోసం అండి, ఎంత అన్యాయం అండి. భక్తుల దగ్గర వచ్చిన భక్తుల దగ్గర టికెట్లు పెట్టి ఒక 30 సెకండ్స్ కూడా దేవుని దండం పెట్టుకోరమ్మా. దర్శనానికి కూడా టికెట్లు పెట్టుకుని నేను చాలా మోసం చేయాలి. భక్తుల దగ్గర డబ్బులు దోచుకోవాలా? వచ్చిన బంగారాలు దేవుళ్ళ డబ్బులు కూడా కొట్టాలి. టికెట్లు దర్శనాలు రద్దు చేయాలని చెప్పేసి మేము పోరాటం చేస్తామమ్మా. మీ మద్దతు కావాలి. టికెట్ దర్శనాలు మీ వ్యతిరేకమా? మా హిందువులంతా టికెట్ దర్శనాలు రద్దు చేయండి. ముందు వారం కూడా వచ్చానమ్మా. ముందు వారం కూడా వచ్చి టికెట్ దర్శనాలు రద్దు చేయమని చెప్పి చేయలేదమ్మా. చేయాలి మనలో మార్పు. మన వాళ్ళంతా మా గుళ్ళకి టికెట్లు పెట్టుకుని పని ఏంటి అని చెప్పి అవునమ్మా. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి తక్షణమే, లేదా మా గుళ్ళు మాకు అప్పు చెప్పండి. దేవాదాయ శాఖ రద్దు చేయాలి. టికెట్ దర్శనం రద్దు చేయాలి. గుళ్ళ దగ్గర దర్శనం పెట్టడం అన్నది చాలా నీచమైన చర్య. దేవాదాయ శాఖ చాలా దారుణం, చాలా హేయమైన చర్య. భక్తుల దగ్గర టికెట్ రూపంలో డబ్బులు వసూలు చేయడం అన్నది చాలా అన్యాయం.
అసమానతను తీసుకొస్తుంది, హిందువుల చీలికలు తీసుకొస్తుంది, సమానత్వం లేకుండా చేసి డబ్బులు ఉన్న వాళ్ళు ముందుకు తీసుకెళ్తుంది. వాళ్ళు ముందు వరుసలో కూర్చుంటారు, వెనకాల ఉన్న వాళ్ళు దర్శనాలు కూడా సరిగా అవట్లేదు. గంటలు ఎక్కడి నుంచో నడుచుకుని వచ్చి లైన్లో నుంచుంటున్నారు. అందుకని టికెట్ దర్శనం రద్దు చేయాలి ఈ దేవాదాయ శాఖ, లేదా మా గుళ్ళు చెప్పాలని అందరి దగ్గర, హిందూ భక్తుల దగ్గర దర్శనాలకి వచ్చిన వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళ దగ్గర సంతకాల సేకరణ తీసి ఈవో గారికి మన మెమోరాండం ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇక్కడ ఎటువంటి న్యూసెన్స్ కానీ ఏమి లేదు, ఎటువంటి పబ్లిక్ ఇబ్బంది లేదు, అందంగా హ్యాపీగా జరుగుతుంది. ఇందాక కావాలని కొంతమంది గొడవ క్రియేట్ చేయడానికి వచ్చారు, అంటే మమ్మల్ని డైవర్షన్ చేయడానికి, అంటే ప్రజాస్వామ్యాన్ని కూడా కూని చేస్తారు, వాక్ స్వాతంత్రం కూడా కూని చేస్తారు. అన్యాయం చూడతారు, అన్యాయం ఉండకూడదు ఉండిపోతారు కదా. మళ్ళీ ఎంత అన్యాయం తెలియదు ఇలాగా. మరి ఏంటమ్మా నువ్వు చెప్పమ్మా, నీ అభిప్రాయం చెప్పమ్మా. చెప్తారు పర్లేదు, తిరగబడాలమ్మా. ఇప్పుడు మనం ఈరోజు తిరగబడాలి మన గుళ్ళకి. మరి తన్ని మన భక్తుల దగ్గర టికెట్ లేడు, ఎంత దారుణం అమ్మా. ఏమండి దర్శనానికి టికెట్ ఉచిత దర్శనం చేసుకోండి, దర్శనానికి ఎటువంటి టికెట్లు తీయకండి. ఏ గుడి దగ్గర సరే టికెట్లు దర్శనానికి పెడితే ఆ గుడి దగ్గర ఉండిలో కూడా డబ్బులు వేయకండి. మన దగ్గర మన గుడి దగ్గర మనం టికెట్లు తీయడం పెట్టండి, దరిద్రం. మన గుడి దగ్గర మన టికెట్ దర్శనం ఏంటండి అసలు దరిద్రం. ఎక్కడైనా ఏ మతస్థులు కానీ ఎవరికైనా టికెట్ దర్శనం ఉందా? హిందువులకైనా ఈ అన్యాయం. ఫ్రీ దర్శనం చేసుకోండి అమ్మా, అందరూ ఉచిత దర్శనం, ధర్మ దర్శనం చేసుకోండి. మీరు సంతకాలు పెట్టారమ్మా, చూడు తల్లి అంత అందంగా పెడుతుంది. టికెట్ దర్శనం రద్దు చేయాలని, టికెట్ దర్శనం రద్దు చేయాలని, టికెట్ దర్శనం లేకుండా మేము గుళ్ళు రన్ చేసుకుంటాం. టికెట్ దర్శనం పెట్టద్దు అని మా పోరాటం అమ్మా. ఇది శాంతియుతంగా, ఎవరికి ఇబ్బంది లేదు అమ్మ. మీకు ఎవరికి ఇబ్బంది లేదు కదమ్మా? అంటే ఇందాక బాబు ఎవరికైనా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా చెప్పండి అమ్మా, ఎవరికి ఇబ్బంది లేదు కదమ్మా. ఎందుకంటే మేము ఏదో అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తాం కూడా క్రియేట్ చేస్తున్నాం. అవునమ్మా, ఓకే తల్లి. అందరూ ధర్మ దర్శనం చేసుకోండి అమ్మా, ఉచిత దర్శనం చేసుకోండి, ఫ్రీ దర్శనం చేసుకోండి అమ్మా. గుడి ఖాళీగా ఉంది, ఏ గుడికి వెళ్ళినా సరే ఉచిత దర్శనం చేసుకోవాలి. దర్శనం పెడితే కనుక ఆ గుడి దగ్గర ఉండిలో కూడా రూపాయికి గుడి దగ్గర భక్తుల దగ్గర టికెట్ దర్శనం పెట్టి హక్కు ఎవరికి లేదు. హిందువుల్లో సమానత్వం అసమానత్వం తీసుకొచ్చి చీలికలు తీసుకొస్తుంది, డబ్బు ఉన్నవాడు పేదవాడు అని చెప్పేసి. అది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. సిగ్గు శరం పౌచి ఉంటే దేవాదాయ శాఖ ఇటువంటి పనులు చేయదు, నీచమైన పనులు చేయదు. భక్తుల దగ్గర ఇలా ఎడగొట్టి డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళు లైన్లు పెట్టి ఇలాగా మళ్ళీ మనకు మొక్కలు తీసుకొచ్చి హిందుత్వాన్ని నాశనం చేస్తుంది దేవాదాయ శాఖ. తక్షణమే దేవాదాయ శాఖ రద్దు చేయాలి. మా గుళ్ళు మీరు టికెట్లు లేకుండా కూడా మేము ఎందుకు చేసుకోగలం? నాకు అప్పచెప్పండి మా గుళ్ళు. మిమ్మల్ని టికెట్ ఎవరు పెట్టమన్నారు? మా గుడి దగ్గర మీకు టికెట్ పెట్టి హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మేము అందరూ వ్యతిరేకిస్తాం. అందరూ మీరు ఎంతమంది సంతకాలు పెడుతున్నారు. టికెట్లు వ్యతిరేకించండి, దర్శనం రద్దు చేయండి, టికెట్ దర్శనాలు. విదేశీ మతాల్లో పోతున్నారు. హిందూ కానివాడు కూడా హిందూకు వ్యతిరేకం అవుతున్నాడు, హిందూ ధర్మానికి వ్యతిరేకం అవుతున్నాడు, దేశానికి వ్యతిరేకం అవుతున్నాడు, దేశ ద్రోహ అవుతున్నాడు. భారత మాతకి జై అమ్మంటే ఈ రోజున హిందూ కానివాడు ఎవడ అంటలేదు, తెలుసా మీకు? తెలుసా? ఒక హిందూ మాత్రమే భారత మాతకి జై అని అంటున్నాడు ఈ దేశంలో. ఒక హిందూ కానివాడు ఎవడ కూడా భారత మాతకి జై అని ఎవడ అంటలేదు. మనలో మనం మొక్కలు తీసుకొచ్చి చీలికలు తీసుకొస్తున్నారు. పేదవాళ్ళందరూ కూడా గుడికలు ఆని వాళ్ళందరూ ఇబ్బంది పడిన అందరూ కూడా ఈ రోజున విదేశీ మతాల్లో పోతున్నారు, ఇతర మతాల్లోకి. టికెట్ దర్శనం రద్దు చేయాలని మా పోరాటం అమ్మా. ఉచిత దర్శనాలు అక్కడ పెట్టారు బోర్డు, చూడండి ఎంత అన్యాయం, ఎంత మోసం చేస్తున్నారు. దర్శనానికి ఎవరు టికెట్లు తీకండి అమ్మా. చూడండి వాళ్ళందరూ వెనకాల వచ్చేస్తున్నారు. ఉచిత దర్శనం అలా అలా తిప్పమ్మా. చూడండి ఉచిత దర్శనం పెట్టిన వాళ్ళు ఆప్ చేసేస్తే కావాలని వీళ్ళందరూ వెనక్కి వచ్చారు. చూడండి వెనక్కి వచ్చారు. మీరు 50 రూపాయలు 20 రూపాయలు పెట్టుకుంటేనే దైవం చూపిస్తారా? వీళ్ళందరూ ఉచిత దర్శనం ఫ్రీ దర్శనంకి వచ్చారని అక్కడ బ్రేక్ చేసి వీళ్ళందరూ వెనక్కి ఆప్ చేశారు. చూడండి ఎంత అన్యాయం చూడండి. చాలా చాలా దుర్మార్గం అండి, చాలా అన్యాయం. చూసారా, మళ్ళీ మనకే డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని మనం అందరూ మానేస్తే ఏమన్నా మీరు అందరూ టికెట్లు మానేస్తే దర్శనం అందరూ ఇక్కడ ఉంటే ఏం చేయగలరండి? ఎవరన్నానే ఏం చేయగలరు చెప్పండి? ఇప్పుడు మీ అందరూ మీ టికెట్లు తీయండి. మేము ఎందుకు తీయాలి? టికెట్లు తిరగబడితే మీరు తిరగబడితే ఎందుకు టికెట్లు మళ్ళీ మార్పు రావాలమ్మా, మనం తిరగబడాలి.
మన మైండ్ సెట్ మారాలి. మనల్ని ఇలా ఎడగొట్టినాక మనల్ని చీరికలు తీసుకొచ్చింది దేవాదాయ శాఖ. చూసారా ఎంత అన్యాయమా? ఇంకా ఎవరి కోసం పోరాడాలి, దేనికోసం పోరాడాలి? ఓ పక్క నుంచి టికెట్ ఏమంటే ఫ్రీ దర్శనం ఖాళీగా ఉంది వెళ్ళండి, అయినా సరే డబ్బుల దర్శనానికి వెళ్తున్నారు. అక్కడ ఎవరు ఫ్రీ దర్శనం ఆఫ్ చేశారంట వెళ్ళకుండా. చూడండి ఎంత అన్యాయమో. ఇంకా దేనికోసం పోరాడాలి, ఎందుకు పోరాడాలి? టికెట్ దర్శనాలు రద్దు చేయాలి, బోర్డులు తీయాలి, మేము పోరాడుతున్నాం. మనల్ని ఎలాగా ఆపేశారంటే మరి మీరు టికెట్లు తీసుకోవడం వల్ల ఇది ఆపేస్తున్నారు అంటే మీరే వచ్చి 50 రూపాయలు ఎటు తీసుకుంటారు. 50 రూపాయలు కావాలండి మీ దగ్గర నుంచి. 10 నిమిషాలు ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి గుడి దగ్గర 10 నిమిషాలు ఉండడానికి ఏమైందమ్మా? ఏ మతాల్లో ఎవరైనా దర్శనం టికెట్లు తీసుకున్నారు ఎక్కడనే? కొన్ని గుడికి ఆదాయం లేదా? గుడికి ఆదాయం ఉన్నా లేకపోతే ఆగమ శాస్త్రం విరుద్ధం మనలకి ఇలాగా విచ్ఛిన్నం చేసి చిన్నపన్నం చేసి మనలో చీరికలు తీసుకొస్తుంది దేవాదాయ శాఖ. దర్శనం టికెట్లే దరిద్రం కాకపోతే ఎక్కడైనా ఉందా ఈ అన్యాయం? ప్రతి గుడి దగ్గర కూడా దర్శనం టికెట్లు బంద్ చేయాలి. చూడండి ఎంత మోసం. దర్శనం టికెట్లు ఈ బోర్డులు రెండెట్టి ఉచిత దర్శనం బోర్డు ఎక్కడో చివరెట్టారు జనాలు తెలియకూడదని. అక్కడండి వెళ్ళవట్లేదు జనాలు అలా నింపేసి. అదే దర్శనం కూర్చొని అనుకోండి వచ్చి జనం వెళ్ళిపోతూ ఉంటారు, వచ్చి ఉంటారు. కావాలని మనం హింసేస్తుంది ఈ దేవాదాయ శాఖ. కావాలని మనం అందరం హింసిస్తుంది తెలుసండి. వ్యాపారం చేస్తుంది ఇది. వచ్చి జనం వెళ్ళిపోతారు, వెళ్ళిపోతే ఈ జనాలు ఫ్లోటింగ్ ఉండదు. వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. హిందువులందరినీ కూడా కేవలం హింస బాధపడుతుంది దేవాదాయ శాఖ. చూడండి ఎంత దారుణం, ఎంత అన్యాయం. చూడండి ఇంతకన్నా అన్యాయం ఎక్కడ ఉంటుందా? దాంట్లో ఇస్తాడు వాడున్నాడు తెల్లబడినాడు. అది చూడండి, అది చూడండి. అది ఉచిత దర్శనం ఉండి దాన్ని ఆఫ్ చేస్తారు వెళ్ళకుండా. వీళ్ళు ఇందులోకి వచ్చి 50 ఖాళీ ఉంది, 20 ఖాళీ ఉంది, మీకు నెక్స్ట్ వెళ్ళని చెప్పేసి అన్నారు. అంటే తప్పు అనక్కర్లేదు. ఫలితం ఏది చూసారా అంత దారుణం? మనం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం హిందూ వ్యవస్థ అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఉచిత దర్శనం వెళ్ళే వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేస్తున్నారు. డబ్బులు పెట్టి తీసుకొచ్చారు. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం చూడండి. చూడండి ఉచిత దర్శనం ఖాళీగా ఉంది, అక్కడి నుంచి ఎన్నో వెనక్కి వచ్చారు. డబ్బులు పెట్టి టికెట్లు పెట్టుకుని వెళ్తున్నారు. మనం ఏ స్థితిలో ఉన్నామండి? అక్కడ ఎంత దిగజారిపోయాం మన హిందూ వ్యవస్థ. మన హిందూ వ్యవస్థ ఎలా దారుణం, ఎంత దిగజారిపోయింది చూడండి. ఫ్రీ దర్శనం చేసుకోండి అమ్మా. ఈ టికెట్ దర్శనాలకి వ్యతిరేకంగా బోర్డులు తీసేయండి బాబు అని మేమేమో పోరాటం చేస్తున్నాం. మాది ఊరండి దొళ్ళమంగండి, ఓకే సొంత ఇల్లండి. డైలీ 50 కట్టాలంటున్నారు. మా ఇంటి ముందు అమ్ముకుంటే 50 కట్టాలి. పాట పెట్టారంటే ఆ పాట వాళ్ళు పెట్టించుకుంటున్నారండి 50. ఏ రోజు అమ్ముకుంటే ఆ రోజు 50 కట్టాలన్నారు. కట్టకపోతే షాపులకి అద్దె కట్టమంటున్నారండి. సొంత షాపులండి, సొంత ఇల్లండి. షాపులకి అద్దె కట్టాలంటే అండి. మరి మా ఊళ్ళో అలా అడిగి కూడా ఎవరు లేడండి, అంత దొన్నైనోడు. కట్టాలంటే 500 50 కట్టాలి.